కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో పోలీసులు భారీ స్థాయిలో మద్యం పట్టుకున్నారు. పక్కా సమాచారంతో గోడపాటి దుర్గాప్రసాద్కు చెందిన మామిడి తోటలోని రేకుల షెడ్లో 1213 మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం సుంకం చెల్లించని గోవా మద్యంగా నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాబడిన సమాచారంపై మేము ఎస్ఐబి పోలీసు వారు అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్ టీం సంయుక్తంగా వచ్చి ఈ గన్నవరం మండలం మెట్పల్లి శివారులో శ్రీనివాస గార్డెన్స్ దగ్గర అధిక మొత్తంలో మద్యాన్ని నిల్వ ఉంచారని సమాచారం మీద రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ప్రాంతాన్ని వెరిఫై చేస్తే ఇక్కడ సుమారు 1210 కేసుల్లో మద్యం ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. ఈ తోట ఓనర్ గోడపాటి దుర్గాప్రసాద్ అలాగే ఇక్కడ ఎవరైతే ఈ లాక్ అండ్ కీ పొజిషన్లో ఉన్నారో అతన్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. కాదండి, దీని మీద గోవా స్టేట్ అని రాసింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనక ఎవరున్నారు, ఇది ఏదైనా పార్టీకి సంబంధించిందా అనే విషయాలు దర్యాప్తులో తీసుకురావడం జరుగుతుంది. రాబడిన సమాచారం మేరకి జిల్లా ఎలక్షన్ ఆఫీసరు మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకి, అదేవిధంగా ఎస్పీ సార్ ఆదేశాల మేరకి హనుమాన్ జంక్షన్ సిఏ గారు, అదేవిధంగా సెబ్ సిఏ గారు, అదేవిధంగా ఎక్సైజ్ స్క్వాడ్ ఎస్ఐ రామానుజయ్య, మరి అదేవిధంగా ఏరోమైనటువంటి నరసింహారావు అందరూ కంబైన్డ్గా సంయుక్తంగా చేసిన దాడుల్లో ఈరోజు గోవా రాష్ట్రానికి సంబంధించినటువంటి సుమారు 58,032 బాటిల్స్ను సీజ్ చేయడం జరిగింది. దీని విలువ సుమారు 75 లక్షల రూపాయలు ఉంటుందండి. అదేవిధంగా ఈ ఇంటి ఓనరు దుర్గాప్రసాద్ని ఇక్కడ కాపలా ఉన్నటువంటి వాచ్మెన్ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ లిక్కర్ ఎవరెవరు సంబంధించింది అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో దర్యాప్తులో తెలుస్తామండి. అది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుందండి. సిడిఆర్స్ ఇవన్నీ చేస్తారు, మన పోలీస్ ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి.